ఓకే. ఆ! యాహ్! సరే అండి. సో, గుడ్ మార్నింగ్. లెట్స్ గుడ్. స్టార్ట్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడు గూడా మనం డాకర్ గురించే నేర్చుకుంటున్నాం. సో, సో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి నేర్చుకున్నామంటే, సో, డాకరు ఫైల్స్ గురించి ఫస్ట్ అండ్ దాని తర్వాత స్వార్మ్ గురించి, తర్వాత రాఫ్ట్ అల్గోరిథం గురించి, తర్వాత నోడ్ అవైలబిలిటీ గురించి, నోడ్ అవైలబిలిటీలో పౌజ్, డ్రైన్, యాక్టివ్ ఇవి వీటి గురించి. యాహ్! ఓకేనా? సో, అండ్ సో, నేను ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో లాగా అడుగుతాను. సో, మీరు తెలుసుంటే చెప్పండి వీటి మీదే. యాహ్! ఓకే. యాహ్! యాహ్! ఆహ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ కాపీ అండ్ యాడ్? కాపీ అండ్ యాడ్ ఇన్ ఎ డాకర్ ఫైల్. కాపీ అంటే మనం అంటే ఫైల్స్ ఉంటాయి కదండీ! మనం డైరెక్టర్‌లో కాపీ చేస్తామండి ఇన్‌సైడ్ ద డాకర్ ఇమేజ్. హుహు. వాట్ అబౌట్ యాడ్? యాడ్ వచ్చేసరికి యాడ్ వచ్చేసరికి మనం యూఆర్ఎల్‌తో ఈ ఫైల్స్‌ని యాడ్ చేస్తామండి. ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద కంప్రెస్డ్ ఫైల్స్. హలో! యాహ్! ఆహ్, యాహ్! అంతే అండి. ఇప్పుడు కాపోతే బట్ డా కాపీ అండ్ యాడ్‌కి డిఫరెన్స్ అంటే వీ కెన్ కాపీ ద files from local desktop to container లోకల్ and యాహ్! add also same function. But we have యాహ్! add another function we can and యూజర్ HTTP యాహ్! URL files we need to add in container. యెస్. Okay. What is the difference between same and enter point? Entry point is nothing but we can use to, I mean, start the whatever the service we want while running the Docker container అండి. Okay. ఇంకోటి ఏంటండి అడిగారు? CMD. డాకర్. CMD and entry point. CMD and entry point. ఓకే. అంటే మనం స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కదండి అది. టు Yes. రన్ ద ఐ మీన్ If Googling is చెప్పండి. What is the difference CMD and entry point? ఏంటండి? గూగులింగ్ చేశాను ఆన్సర్ చెప్పండి అంటున్నా. ఓకే. CMD provides default commands that can be overridden when a running container. Default commands only that can be overridden when a running container, while entry point defines the main command that always runs, and its argument can be appended but not overridden. సో ఎంట్రీ పాయింట్ అంటే చెప్పాను కదండి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి రన్ చేయాలనుకోండి. సో అది మనం ఆర్గ్యుమెంట్స్‌లో అపెండ్ చేసుకుంటాం ఎంట్రీ పాయింట్‌లో హ్మ్. ఫస్ట్. హ్మ్. ఓకే. యాహ్! దట్స్ గుడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్ అండ్ యాడ్? రన్‌కి, యాడ్‌కి డిఫరెన్స్. ఇది ఏంటంటే రన్ వచ్చేసరికి మనకి కంటైనర్‌లో అదండి ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తామండి. క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్. అంతే కదా! హుహు. అవును. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆహ్, expose and sorry, what is mean of expose uh, we can use in Dockerfile? సో వాటెవర్ ద పోర్ట్స్ మనం ఏదైతే లిజన్ చేయాలనుకుంటున్న పోర్ట్స్ అవి ఎక్స్‌పోజ్ చేస్తామండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఐ మీన్ యూజ్ 80 దెన్ వీ కెన్ ఎక్స్‌పోజ్ దట్ పోర్ట్ అండి. Hmm. ఏదైతే కంటైనర్ మనకి లిజన్ అవ్వాలో ఆ పర్టిక్యులర్ పోర్ట్‌ని ఎక్స్‌పోజ్ చేస్తాం. In Dockerfile.
డాకర్ ఫైల్. I mean, well, we are providing port numbers, right? Yeah, yes. That and what is mean of port numbers and expose are different. Can you check with Google what is mean of expose? Expose. Mm. In Docker file. Expose is instruction that command which port a containerized application listens on అండి. అది నేను చెప్పింది. సో మనం ఏదైతే అప్లికేషన్ లిజన్ అవ్వాలనుకుంటున్నామో సో ఆ ఇన్స్ట్రక్షన్ మనం పాస్ చేస్తాం ఎక్స్పోజ్తో. బట్ ఇట్ డజంట్ ఆటోమేటికల్లీ పబ్లిష్ ఆర్ మ్యాప్ దోస్ పోర్ట్స్ టు హోస్ట్ మిషన్. అది చెప్పాను. యా. నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. Okay. The few nodes are not accepting new containers in a Docker Swarm. So, um, what does it mean that? I mean, what happened? Why are not accepting new containers into particular node? So maybe the port is, I mean, there are two possibilities only. So whether node is down, okay, one possibility. So the another one is already the availability of the particular things are already assigned to some other nodes only. అంతే కదా. నిన్న మనం ఒకటి డిస్కస్ చేసాం. సో న్యూ Yeah. టాస్కర్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ that Yeah, is మనం called డైరెక్ట్ that is called డ్రైన్. pause, right? యా. పాజ్ అండ్ Drain యా అంటే డ్రైన్ ఏంటి? సో న్యూ టాస్క్ విల్ బి నాట్ అసైన్. and existing task will removed, right? రిమూవ్డ్. యా Yeah, యా. I'm only tell like ఏం చెప్పాను నేను ఓన్లీ న్యూ టాస్క్ ఆర్ నాట్ అసైనింగ్ ఫర్ పర్టికులర్ నాట్ అని చెప్పి. ఎస్ అండి. పాజ్కి. అది ఎక్స్పెక్ట్ చేశాను. సో వాట్ ఈస్ మీన్ ఆఫ్ డాకర్ వాల్యూమ్ స్టోరింగ్ చేసి చెప్పండి. డాకర్ వాల్యూమ్. Docker volume is a mechanism for storing and managing data persistently outside of a Docker container file system that allows to data to be shared between containers and survive container restarts or removal. సో అంటే మనం కంటైనర్స్ అవి బిల్డ్ చేస్తాం కదండి. బిల్డ్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకి ఫైల్ సిస్టమ్లో స్టోర్ అవుతుంది కదా, అదే వాటి. బైండ్ మౌంట్కి డిఫరెన్స్ ఏంటి? దీంట్లో టూ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే. అండ్ అండ్ క్యూబర్నెటీస్లో పర్సిస్టెంట్ వాల్యూమ్ పర్సిస్టెంట్ అని క్లెయిమ్ లాగా దీంట్లో బైండ్ మౌంట్ అని ఉంటాయి. ఓకే. వాటి ద్వారా మనం మౌంట్ చేస్తాం అనమాట. ఓకే. వై వై డాకర్ వాల్యూమ్స్ ఆర్ ఇంపార్టెంట్? డేటా క్రియేటెడ్ అండ్ యూటిలైజ్డ్ డాకర్ కంటైనర్ కెన్ స్టోర్ ఇన్ డాకర్ వాల్యూమ్. Docker volume are important due to following reason. When they are enabled to store the data from outside container or file system, ensuring remaining intact the container updated or deleted. ఓకే. అంటే ఇప్పుడు వాల్యూమ్స్ ఎందుకు ఫైల్ ఫైల్ సిస్టమ్‌ని యాడ్ చేసి వాల్యూమ్‌ని కంటైనర్‌కి యాడ్ చేస్తున్నారంటే అంటే పర్సిస్టెన్స్‌గా ఉంటాయని. డాకర్ వాల్యూమ్ ఐ మీన్ ఆహ్ అంటే కంటైనర్ పోతే వాల్యూమ్ పోకుండా సో మౌంట్ చేయడం వల్ల అనేది ఫైల్ సిస్టమ్ అనేది వీ కెన్ డేటా పర్సిస్టెన్సీ కోసం వాడతారు వాల్యూమ్స్. అంతే కదా. సో అది మనకి ఫిజికల్ అదే మన ఫిజికల్ హార్డ్వేర్లో స్టోర్ అవుతుంది కదండి, వాల్యూమ్స్ ఓవర్లేస్ అలా ఉంటాయి కదా. సో వాల్యూమ్ క్రియేషన్ కమాండ్ ఇది. దీనిలో డాకర్ ప్రూన్ కమాండ్ అడుగుతారు. మీన్ ఒక ఓకే. ఇంపార్టెంట్ కమాండ్ ఉంటుంది డాకర్ ప్రూన్ అని ఉంటుంది. సో ఇది చాలాసార్లు నన్ను అడిగారండి ప్రూన్ అని.
దీనికి ఓకే. ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ మీన్ ఆఫ్ డాకర్ రూల్. గూగులింగ్ చేయండి. యా యా సో యాక్చువల్లీ ఏంటంటే ప్రూన్ అండ్ పర్చ్ సో ఇట్స్ అలౌట్ అస్ టు క్లీన్ అప్ యూజ్డ్ ఇమేజెస్ అండ్ అన్యూజ్డ్ ఇమేజెస్. అన్యూజ్డ్ అన్యూజ్డ్ వాల్యూమ్స్ కూడా ఇట్ ఈస్ క్లీనింగ్ అనమాట. ఓకే. అంటే ఆ పర్టికులర్ దానికి అసైన్ అయి ఉండకపోతే తీసేస్తుంది. ఐ మీన్ యూజ్ అప్. ఎస్ ఎస్. ఇది మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ ద వాల్యూమ్ అండ్ స్క్రీన్ షాట్ కమాండ్. ఓకే. సో ఇట్ ఈస్ నేను మొత్తం లోకల్ డెస్క్టాప్ లో చేసాడు కదా. అవును. వాల్యూమ్స్ డాకర్ వాల్యూమ్స్ కి బైండ్ మౌంట్స్ కి డిఫరెన్స్ ఉంది. అప్పుడు అర్థం చేసుకుందాం వాట్ ఈస్ మీన్ ఆఫ్ బైండ్ మౌంట్స్. సో if you when you use bind mount, the file or directory host machine mounted from host into the container. When you are use the volume, your new directory is created with the Docker storage directory on the host machine. Docker managed to the directory of content. ఓకే. ఒక ఫైల్ డైరెక్టరీని మన కంటైనర్కి మౌంట్ చేయడం కోసం వాడుతున్నారు. బైండ్ మౌంట్స్ ఓవర్ ఎగ్జిస్టింగ్ డేటా. బైండ్ మౌంట్స్ binds ఓవర్ ఎగ్జిస్టింగ్ ద డేటా. సో వీళ్ళు ఎక్కడైనా డాకర్ అండ్ మౌంట్ అండ్ హోస్ట్ పాత్ డెస్టినేషన్ చాలా 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 రాశాడు. అది సింపుల్గా లేదు. Volumes are persistent data storage for containers created and managed by the Docker. You can create the volumes, Docker volume create. ఈ వాల్యూమ్ ద్వారా మనం వాల్యూమ్స్ క్రియేట్ చేస్తాం. Docker can create the volume during the container or service creation. So when you create the volume, it is stored within a directory of అది పాత అడుగుతారండి. డాకర్ లిబ్ వాల్యూమ్ పాత అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఓకే. మనకి వాల్యూమ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఎస్. సో వెన్ store into the directory and Docker host, when you mount the volume into the container directory, what you mount into the container, and similar way to bind mounts will work. Volumes are easier to backup migrate with bind mounts. Volumes are not a good choice if you need access the files to the host. Completely managed by Docker. Use the bind mount. You need to access file directory for both containers and host. Volume life cycle. ఇక్కడ డాకర్ వాల్యూమ్ ప్రూన్ గురించి అన్నారు. యూ కెన్ రిమూవ్ ద అన్యూజ్డ్ వాల్యూమ్ బై యూజింగ్ ఆఫ్ డాకర్ వాల్యూమ్ ప్రూన్. ఓకే. డాకర్ ప్రూన్ వేరు, డాకర్ వాల్యూమ్ ప్రూన్ వేరు. ఓకే. ఓకే. డాకర్ వాల్యూమ్ ప్రూన్ అంటే ఏంటంటే నాట్ విచ్ ఆర్ ఆల్ నాట్ అన్యూజ్డ్ వీ కెన్ రిమూవ్ ఇట్ అనమాట. ఎస్. ఇక్కడ సో ఏంటిది? మామూలు నార్మల్ ప్రూన్ ఏంటంటే అన్యూజ్డ్ ఇమేజెస్ ని రిమూవ్ చేస్తుంది. వాల్యూమ్ ప్రూన్ అంటే అవునవునవును. మీరు ఒక్క కమాండ్స్ కూడా ఇవ్వలేదు ఏంటి అసలు? మనమైతే ఇది ప్రేమంతోస్ వర్కింగ్ అనమాట గ్రఫానా గురించి. ఇది
అంటే సిమిలర్లీ ఈ ఈ గైడ్ ఈ ప్రమాణంతో డాకర్ కంపోజ్ ఫైల్ అండి, ఇది దీని గురించి మాట్లాడేది. వాట్ ఇస్ మీన్ ఆఫ్ డాకర్ కంపోజ్ అండి? డాకర్ కంపోజ్. ఇవన్నీ ఇంటర్వ్యూలో సో కలెక్షన్ ఆఫ్ ద కంటైనర్స్ we can create by using Docker Compose ఓకే. మల్టిపుల్ to మల్టీ కంటైనర్స్ running అప్లికేషన్. multi-container application. So unlocking streaming efficiently deployment ఇప్పుడు ఈ డాకర్ కంపోజ్ వల్ల మనం మల్టిపుల్ కంటైనర్స్ సింగిల్ ఫైల్ ని యూజ్ చేసుకొని రన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ యూజ్ కేస్ అనమాట మోస్ట్లీ. సో ఆ బెనిఫిట్స్ వల్ల ఇప్పుడు ఏంటి మనకు రన్ చేస్తే ఒక కంటైనర్ రన్ అవుతుంది. అదే మల్టిపుల్ అప్లికేషన్స్ ఇది ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇదేంటి ప్రెమంతోస్, గ్రఫానా ఇవన్నీ ఒకేసారి ఒక డోకర్ ఫైల్‌ని యూజ్ చేసుకొని రన్ చేయడం అనమాట ఇది. చూడండి ఒక ఎగ్జాంపుల్. వీడేంటి డోకర్ నెట్వర్కింగ్ క్రియేటింగ్ ఫర్ మానిటరింగ్ అని ఒక నెట్వర్క్ క్రియేట్ చేశాడు. దెన్ దిస్ ఈస్ ద ప్రెమంతో శామిల్. ఈ ప్రెమంతో శామిల్‌లో లైక్ లోకల్ హోస్ట్ డీటెయిల్స్ ఇవి ఇచ్చాడనమాట. ఆ తర్వాత కంపోజ్ ఫైల్ ఇది. ఈ కంపోజ్ ఫైల్‌లో ఏంటి ఇది వాల్యూమ్ పాత్ ఇమేజ్ ఇది. ప్రెమంతోస్ ఇమేజ్. అది రన్ అయ్యే పోర్ట్ నంబరు. ఇది ఒక సర్వీస్ లాగా క్రియేట్ అవుతుంది. రన్ అవుతుంది. అండ్ డాకర్ కంపోజ్ -d అనే కమాండ్ ద్వారా ఇట్ షుడ్ బి రన్ అనమాట. ఇది యాడ్ సమ్ స్క్రిప్ట్ మెట్రిక్స్ అండ్ రీస్టార్ట్ విత్ ప్రెమంతోస్. మెట్రిక్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయడానికి. అండ్ మనం ఈ లోకల్ హోస్ట్ 1919 ద్వారా మనం ఆ ప్రెమంతోస్‌ని హోస్ట్ చేయొచ్చు. వెరిఫై విత్ ఓకే. మెట్రిక్ కరెక్షన్. సో ఇన్స్టాలింగ్ గ్రాఫానా ఆల్సో. ఈ టకరా కంపోజ్ ఫైల్‌లో సో ఈ ప్రెమెంతోస్ కింద మనకి గ్రాఫానా అని యాడ్ చేసేసి ఈ ఓకే. సర్వీసెస్‌లో దెన్ వి విల్ రన్ అగైన్ డాకర్ కంపోజ్ -d అండ్ దే కెన్ యూజ్ ఇది హోస్ట్ ఇంటర్ఫేస్ ఈ 3000 ఇక్కడ ఇచ్చాం కాబట్టి పోర్ట్ నెంబర్ ఇది ఇమేజ్ తీసుకుంటుంది. వెరీ సింపుల్ గానే ఉంటది. బట్ we need to figure it out అనమాట. సో హౌ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే. ఈ కంపోజ్ ఫైల్‌లో విల్ యాడ్ సమ్ డాకర్ ఎన్విరాన్మెంట్ ఈ డాకర్ వాల్యూమ్స్ యాడ్ చేసేసారు. అండ్ దెన్ అప్డేట్ విత్ మెట్రిక్స్ డాకర్ కంపోజ్. సో ఇది మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో హౌ కంపోజ్ ఫైల్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. అండ్ సింపుల్ బ్లాక్ ఒకటి చూడాలనుకుంటున్నా. అండ్ డాకర్ వాల్యూమ్ గురించి. అంటే ఫస్ట్ మనం థియరిటికల్‌గా అర్థం చేసుకోవాలి కదా! యాహ్! దెన్ ఓన్లీ వి విల్ డూ ఇట్ వెరీ ఈజీలీ. డాకర్ వాల్యూమ్స్ గైడ్ ఒకటుంది. సో ఈ బ్లాక్ యూజ్ చేస్తాం. సో డైరెక్ట్ కమాండ్స్ ఉంటే ఈజీగా రన్ చేసి వర్కౌట్ చేయొచ్చు. వీడేం చేస్తున్నాడు, డాకర్ రన్ అని కమాండ్ చేసి ఉబుంటు ఇది డేటా. డేటా ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద కంటైనర్. ఈ డైరెక్టరీని మనం క్రియేట్ చేయాలనుకుంటా. దెన్ వీ కెన్ మౌంట్ ఇట్ -v అనే మౌంట్ పాయింట్ ద్వారా -v ద్వారా మనకి మౌంట్ చేస్తున్నాం. ls డేటా. ఓకే. ఇది డైరెక్టరీ. ఓకే. సీడీ అనే డైరెక్టరీలో ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి, ఆ ఫైల్‌లో ఒక కంటెంట్ పెట్టాడు. ఓకే. ఫైల్ పెట్టేసి రన్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద రన్నింగ్ కమాండ్ ఫర్ డాకర్ కంటైనర్. సో ఇది యాప్ అని అనదర్ డైరెక్టరీ. యాహ్! యాప్ అనదర్ డైరెక్టరీలో సమ్ ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఓకే. దే ఆర్ క్రియేటింగ్ బై లింకింగ్ ఆఫ్ వాల్యూమ్. ఇది వాల్యూమ్
ఆ, ఈ వాల్యూమ్ని క్రియేట్ చేసి దెన్ యాడింగ్ ఎలా యాడ్ చేస్తున్నాడో చూపెడుతున్నాడు. అండ్ ఇక్కడ రీడ్ ఓన్లీ కూడా ఉన్నాయండి. సో docker రన్ ద రీడ్ ఓన్లీ ఆర్ రీడ్ అండ్ రైట్. ఓకే. సో రీడ్ ఓన్లీ అంటే ఆర్ఓ అనమాట. ఆర్ మీన్స్ రీడ్, ఓ మీన్స్ ఓన్లీ. ఓకే. రీడ్ అండ్ రైట్ అంటే ఆర్డబ్ల్యూ ఇవ్వాలి. ఓకే. యూజర్ వాల్యూమ్స్ విత్ డాకర్ ఫైల్. ఓకే. వీడు ఇక్కడ డాకర్ ఫైల్లో వాల్యూమ్స్ యాడ్ చేసేసి అండ్ దెన్ ఇక్కడ వాడు మౌంట్ చేస్తున్నాడు కంటైనర్కి. సో మల్టిపుల్ వేస్ ఉన్నాయి. కంపోజ్ ఫైల్ ఇదే, డాకర్ కంపోజ్. కంపోజ్ ద్వారా కూడా దే ఆర్ యాడింగ్. ఓకే. అండ్ అనదర్ బ్లాక్ ఏమైనా ఉంటే చూద్దాం. వాట్ ఈస్ మీన్ ఆఫ్ టాప్ టిప్స్ అండ్ యూస్ కేస్ ఆఫ్ మేనేజింగ్ యువర్ వాల్యూమ్స్. WordPress. How to work with Docker and understanding Docker volume. And, ఇక్కడ చూసాడా పోర్ట్ కూడా ఎలో చేసి -v ద్వారా మౌంట్ చేస్తున్నాడు. యా. మౌంట్ చేసిన తర్వాత ఇలా వస్తుందని చెప్తున్నాడు. క్రియేటింగ్ మేనేజింగ్ ఆఫ్ డాకర్ వాల్యూమ్స్. ఓకే. ఇది కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. ఓకే. లెట్ మీ ట్రై అండి. సింపుల్గా ఉంది కాబట్టి లెట్ మీ ట్రై. అంటే మనం ఇక్కడ ఇన్స్టాల్ ఎంజినిక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. index.html కదా అది మరి ఏదో ఒకటి ఉంటే తప్ప అవును. ఎంజినిక్స్ రన్ అయితే కదా అది తీసుకొని చేస్తుంది. అవును. సెర్చ్ column created with custom names and drives. ఓకే. ఇక్కడ వీడు డిఫరెంట్ వేలో సో క్రియేట్ చేశారు. ఇప్పుడు డాకర్ వాల్యూమ్ క్రియేట్ అని కొట్టామనుకోండి. సో సో ఇట్ ఈస్ క్రియేటెడ్. ఓకే. ఐ థింక్ నేను ఫాంట్స్ అని ఏమైనా పెట్టానా?
యా ఇట్ ఈస్ క్రియేటెడ్ అంటే ఇది డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ వాల్యూమ్ ఎల్ఎస్ అని కొడితే సో ఇక్కడ వాల్యూమ్ ఒక వాల్యూమ్ నేమ్ డిఫాల్ట్ గా ఇంత పెద్దగా వచ్చేసింది. యా ఇలా కాకుండా మీరు కస్టమైజ్డ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఒక డ్రైవ్స్ అండ్ లోకల్స్ అని ఇట్లా ఇచ్చేసి అండ్ వీ కెన్ వీ కెన్ యాడ్ ఇట్ అన్నట్టు చెప్పారనమాట. సో ఇక్కడ వీడు వర్డ్ ప్రెస్ మౌంట్ చేస్తున్నాడంటే ఇట్ డస్ నాట్ వర్క్ రైట్. అంటే ఇప్పుడు మనకి వర్డ్ ప్రెస్ అనేవి రన్ చేసి ఉండాలి. ఓకే. సింపుల్‌గా హైఫెన్ నేమ్ అండ్ శాంపుల్ వాల్యూమ్ ఇట్లా క్రియేట్ చేయాలని చెప్తున్నాను. డాకర్ వాల్యూమ్ క్రియేట్ ఆహ్, హైఫెన్ నేమ్. యాక్చువల్లీ మనం వర్డ్ ప్రెస్ కూడా అవసరం లేదండి. డైరెక్ట్‌గా హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదో ఒక కంటెంట్ ఇచ్చేసి దాన్ని మౌంట్ చేస్తే అది మనకు వచ్చేస్తుంది యాక్చువల్లీ మామూలుగా. హెచ్‌టీఎంఎల్ ఫైలా? యా హెచ్టిఎంఎల్ ఫైల్ ఇంజినెక్స్లో బ్యాడ్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్టిఎంఎల్ ఉంటుంది కదండి. సో అవును. మనం ఏంటంటే వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వాల్యూమ్ని అది రన్ చేస్తాం కదా డాకర్ అవును. చేసేటప్పుడు దానికి వాల్యూమ్ ఇచ్చేస్తే అది తీసుకుంటుంది అనమాట, వాల్యూమ్ కింద క్రియేట్ చేసుకుంటుంది. యా ఇదే గదా! అవును. ఇట్ విల్ వర్క్ రైట్? యా చెప్పినట్టు అదే ఇది వర్క్. వర్క్. అంటే మనం దీన్ని రన్ చేయాలంటే ఇమేజ్ ఒకటి పుల్ చేసుకోవాలనుకుంటా కదా! అవునండి, ఇమేజ్ పుల్ చేసుకో. అంటే డాకర్ పుల్ ఇంజినిక్స్ అని కొడితే అయిపోద్ది కదా! దెన్ వీ కెన్ యూజ్ దిస్ కమాండ్. ఎస్. పోస్ట్ చేసి చూద్దాం. థింక్ ఇట్ విల్ వర్క్ రైట్. యాక్చువల్లీ మనకి రన్ అయింది కూడా. ఇక్కడ మౌంట్ పాత్ కూడా ఇచ్చేసాము. అండ్ దీని యొక్క పబ్లిక్ హైవే తీసుకోవాలి. పోర్ట్ నెంబర్ ఏంటి? 80 80. 8080. రన్ అవుతుంది బట్ ఫర్వర్డ్ అని చూపెట్టింది. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు 80 అన్నారు, ఇటు 80 అన్నారు. ఇది ఇంటర్నల్ పోర్ట్, ఇది యా ఎక్స్టర్నల్ పోర్ట్. మనం ఎక్స్పోజ్ చేయాలంటే ఇవే తీసుకోవాలి. అవును. అది మనం ఆల్ అలో ఇచ్చాం, ట్రాఫిక్ ఇచ్చాము. యా బట్ మీరు ఎక్స్పోజ్ చేయాలంటే ఇది ఎక్స్టర్నల్ పోర్ట్. -p అంటే పబ్లిక్ పోర్ట్ లో మనకి ఇది ఎక్స్టర్నల్, ఇది ఇంటర్నల్ అండి. ఓకే. అండ్ ఇక్కడ వీడియో కంటెంట్ ఏదో పెట్టాడు. అండ్ ఎడిట్ ఓల్డ్ ఇమేజ్ ఫ్రమ్ వెల్కమ్ టు ఇండెక్స్ డాకర్ స్టాప్ అండ్ ఇండెక్స్ సైట్ కంటెంట్.
ఓకే. అంటే వీడు ఏమంటున్నాడు, దాంట్లోకి వెళ్ళేసి ఈ ఇంజినిక్స్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఉంటుంది అనేది చూడండి అని చెప్తున్నాడు కదా. ఈ సైట్ కంటైనర్లో ఇది ఫోల్డర్ కదా. ఈ ఆ, ఈ ఫోల్డర్ ని మనం ఫస్ట్ మనం దాంట్లోకి లాగిన్ అవ్వాలి. ఉమ్. డాకర్ ఈఎక్సిసి అఫినైటీ. మన నేమ్ ఇంజినెక్స్ అండి. వెబ్ మన కాదు కంటే అక్కడ ఉందిగా. యా ఓ ఓకే ఓకే యా. వీడు ఇచ్చిన ఫోల్డర్ ఏంటి, యూజర్స్ హెచ్టిఎంఎల్, యూజర్స్ హెచ్టిఎంఎల్. ఇక్కడ యూజర్ ఉందా, సిడి యూజర్ ఉందా. ఉమ్, ఏంటి ఇలా వస్తుంది. దీంట్లో ఏం లేదు. ఉమ్. సిడి. సో మేక్ షూర్ ద ఫైల్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ ద ఫాలో. అంటే ఇది డైరెక్టరీ రైట్. ఎస్. ఈ డైరెక్టరీలో ఈ ఫైల్ ఉండాలి. అవును. ఓకే, ఫస్ట్ ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ ఎగ్జిస్ట్ అని చూపెడుతుంది కదా. ఓకే. ఫైల్ కెనాట్ క్రియేట్ డైరెక్టరీ, ఫైల్ ఎగ్జిస్ట్. మరి దాంట్లో లోపలికి వెళ్ళదు. ఓకే. లేదు. సో దీంట్లో మనం ఫైల్ పేరు నానో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు దీంట్లో ఫైల్ ఉంది కదా. సో యాజ్ యా. పర్ ద ఇక్కడ ఉన్నట్టు. ఓకేనా. అవును. ఈడేంటి స్టాప్ చేసేసాడు. డాకర్ స్టాప్ చేసి మళ్ళీ అగైన్ దే ఆర్ రన్నింగ్. ఓకే, మనం అదే చేద్దాం. ఓకే. వెల్, అండ్ దెన్ we need to run again. ఇది ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను దాంట్లో లోపలికి వెళ్ళేసి సో నా ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాను. ఓకే. దీంట్లోకి వెళ్ళేసి అండ్ వాట్ ఇస్ ద కమాండ్ ఎల్ఎస్ రైట్. ఇది ఎస్. కంటైనర్లో ఉంది. ఎస్. ఓకే. సో ఇలా మనకి మౌంట్ వాల్యూమ్స్ అనేవి మౌంట్ అవుతున్నాయి. సో
వీడు ఇంక చాలా పెట్టాడు కదా ఈ ఇండెక్స్లో, హలో ఫ్రమ్ కంటైనర్ అని. సో ఇది మనం Hmm. ట్రై చేద్దామండి. ఎలా Okay. కావాలి కాబట్టి make sure the content of index HTML is correct. So apology, I'm Docker desktop Windows. So could you do let me know the commands? I don't have Docker. Okay. వీడు ఎందుకు అప్లోడ్ చెప్తున్నాడు? అసలు ఇంట్లోకి వెళ్ళేది కొన్ని కంటెంట్ ఇండెక్స్ డాట్ కంటెంట్ రాసాం. మళ్ళీ దీన్ని స్టాప్ చేసి మళ్ళీ దీంట్లో వెళ్ళి రన్ Stop. చేయాలి కదా. Yeah. రన్ చేసి దెన్ వీళ్ళు లోపలికి వెళ్ళి దీనిలో కమాండ్ ఉంటుంది. అంటే దీని కంటెంట్ చూడటం కుదరదా? చూడొచ్చు కదా. చూడొచ్చు. మరి అది చూస్తున్నా కదా. చూడండి, Yeah. డెవాప్స్ క్లాస్ అని ఇక్కడికి వచ్చింది. అవును. యా, సో ఇలా వాల్యూమ్ని మౌంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ సర్లేండి. ఒక 1 మినిటే ఉంది. నేను డాక్టర్ కంపోజ్ గురించి నువ్వు దాన్ని న్యూ మీటింగ్ క్రియేట్ చేస్తా. ఓకే. థ్యాంక్స్. అయినా ఒక 1 మినిట్ ఉంది కాబట్టి సో దానికి సపరేట్గా ఉంటుంది. సో మీకు వాల్యూమ్ అర్థమైంది కదా ఎలా మౌంట్ చేస్తున్నాము యా, యా, కంటెంట్. కొంచెం ఐడియా ఉంది. యా. 650. I will share the invite. ఓకే. ఓకే.